Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల అంశం తెరపైకి వచ్చింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలు పాల్పడిందని బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. సార్ చెప్పండి, విద్యుత్ కొనుగోళ్ల అంశంపై అసలు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసి కావాలనే మమ్మల్ని ఇరికిస్తుందని చెప్పి. ఇది కావాలని కాదు, మీరు దయచేసి 2000 తెలంగాణ 14 వచ్చింది, 15 అగ్రిమెంట్లు చూడండి. అగ్రిమెంట్ చేసినప్పటి నుంచి నేను కానీ అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ లాస్ట్కు గవర్నమెంట్ ఎనర్జీ సెక్రటరీ ఆయన కూడా ప్రెస్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. ప్రెస్ అంటే గవర్నమెంట్ ఫైల్లో రాసడం జరిగింది. దీనివల్ల 2000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజా మీద నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి, వద్దు అన్నాడు. అయినా ముఖ్యమంత్రి ఏమన్నా అంటే నేను పట్టుకున్నదే 3 కాలు, కుందలకు 4 ఉన్నాయి, 3 అంటే 3 చెప్పాలి చట్ అన్నాడు, చేసిండు. ఇవాళ 9 ఇయర్స్ తర్వాత మేమేం చెప్పినదో వర్డ్ టు వర్డ్ అదే వెళ్ళింది. కాబట్టి ఆయనకు పనిష్మెంట్ చేయాలా. తెలంగాణ ప్రజల సొమ్మును ఆయన అహంకారంతో ఈ డబ్బు ఇవాళ నష్టపరం చేసినది ఆయననే, ఆయనకు శిక్ష పడాలా. అంటే భద్రాచలం పవర్ ప్లాంట్ కానీ నల్గొండ పవర్ ప్లాంట్ కానీ ఇంతవరకు కూడా పూర్తి కాలేదు, దానిపైన ఏమంటారు? నల్గొండ విషయంలో నేనే ఆయనకు సాటి, కౌన్సిల్లో నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఆయన ఉన్నప్పుడు నేనన్నా ఏది ప్రాజెక్ట్ కూడా 5 సంవత్సరాలు ఆడబడుతుంది అన్న, ఇంత తొందరగా కాదు. షబీర్ సాబ్, ఇది కేసీఆర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, రిచెస్ట్ గవర్నమెంట్, నేను 18 monthsలో కట్టి చూపిస్తా అన్నా. నువ్వు కడతా అంటే నేను ఇష్టం, కానీ ప్రపంచ చరిత్రలో అయితే లేదు, కాలేదు. ఇక మీరు చేస్తా అంటే నేనేం చెప్పలేను అని నేను మాట ఇచ్చి చెప్పిన. అదే అయింది. ఈ రోజు వరకు గడ్డి కూడా కంప్లీట్ కాలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డను పరిశీలించారు. మేడిగడ్డ కుంగిపోతుందని చెప్పి చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు కూడా అక్కడ పర్యటించారు. అదే ఆ మేడిగడ్డ పరిస్థితి ఏంది, దాన్ని రిపేర్లు ఎప్పుడు చేస్తారు? రిపేర్స్ మొదలైంది, కానీ కంపెనీతో మాట్లాడాలా. కంపెనీ మళ్ళా నువ్వు చేస్తావా చేయవా, ఎందుకంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, యాజ్ పర్ ది అగ్రిమెంట్ ప్రకారం చేయాలా. ఆ ఎల్ఎన్టీ వాడు నేను కట్టా, నాకు సంబంధం లేదు, హ్యాండ్ ఓవర్ చేసిన అంటుండు. ఎవరిని హ్యాండ్ ఓవర్ చేయాలి? ఇంకోరి కావాలా. ఏదైనా కానీ నువ్వు చెప్పినప్పుడే కట్టాలా. అది పొంగిపోతుందంటే రిపేర్ చేయవా అంటే ఎందుకు చేయాలా? 1,00,000 కోట్ల రూపాయలు దాని మీద ఎత్తుకున్నారు, వానికి శిక్ష పడాలా. ఈ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కావాలా. మరి ఇన్వెస్టిగేషన్ ఆగిపోతుంది పని చేస్తే. ఎక్కడ వంగింది, ఎంత ఎందుకు అయింది, టెక్నికల్ ఫాల్ట్ అయింది. 3 కమిటీలు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒకటి రాష్ట్ర ప్రభుత్వము, ఒకటేమో జ్యుడిషియరీ. ఈ 3 రిపోర్ట్స్ వచ్చే వరకు మళ్ళీ మీరే అంటారు మీడియా వాళ్ళు తొందరపాటు చేసినారు, కేసీఆర్ చేసిన తప్పును కప్పుతందుకు అంత ఒప్పందం అయిపోయింది, అలా స్టార్ట్ చేసారు అంటారు. రిపోర్ట్స్ అన్నీ రాండి, తొందర ఎందుకు? అయితే నిజామాబాద్ అర్బన్లో స్థానికంగా ఉండే ఎమ్మెల్యే మీరు ప్రభుత్వానికి సంబంధించి జిల్లా కలెక్టర్తో రివ్యూ చేయడం పట్ల ఆయన తప్పుపడుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఎమ్మెల్యేగా గెలిచిన నేను, ఓడిపోయిన అతను కాంగ్రెస్ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు ఉన్నాడు, ఏ హోదాలో దేనికి సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. నేను క్యాబినెట్ ర్యాంక్తో సహా నేను సలహాదారుగా నాకు అధికారం ఉంది పూర్తిగా. నా సెక్రటరీతో నా ఆఫీస్ ఉంది, నాకు ఛాంబర్ ఉంది. నేను సీఎం గారితో సహా అందరితో చర్చించే అధికారం ఉంది. నేను ప్రతి రివ్యూ మీటింగ్లో సీఎం పక్కకే కూర్చుంటాను, సీఎంతో కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఆనవాయితీ. రెండోది, ఎమ్మెల్యే గారికి భయపడేది అవసరం లేదు, నేను ఎత్తుకపోతలేను. నేను నిజామాబాద్కు అభివృద్ధి చేసేందుకు కావాల్సిన ఇంకా ఎక్కడన్నా ఈ ప్రాజెక్ట్స్ ఆగి ఉంటే నేను గౌరవ ముఖ్యమంత్రితో కానీ చీఫ్ సెక్రటరీతో కానీ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీతో క్లియరెన్స్ చేసి నిజామాబాద్కు ఖూబ్సూరత్ నిజామాబాద్, మంచి నిజామాబాద్, అందరికీ తాగే నీళ్ళు, ఈ ఓవరాల్ రోడ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కంప్లీట్ చేసి డబ్బులు ఎక్కడైనా రిలీజ్ కాకుండా రిలీజ్ చేసి నిజామాబాద్ ప్రజలకు అభివృద్ధి చేసేందుకు వచ్చినా ఇంకా రాజకీయం చేసేందుకు రాలే. ఎమ్మెల్యే గారు దయచేసి ఏం భయపడకు, నేను నీ పదవిని గుంజుకుపోతలే, నా కాదు, నీ పదవి నీకే. ఎమ్మెల్యే రివ్యూ చేసే అధికారం ఎమ్మెల్యేస్కి ఎక్కడ కూడా లేదు. బిజినెస్ రూల్ ప్రకారంగా ఎమ్మెల్యే గారు ఏదో ఒక దాని మీద కలెక్టర్ దగ్గర పోవచ్చు, అడగవచ్చు, ఏదైనా డిపార్ట్మెంట్తో అడగ రివ్యూ చేసే అధికారం గౌరవ ముఖ్యమంత్రికే ఉంటుంది, క్యాబినెట్ మంత్రులకే ఉంటుంది, లేకుంటే ఎమ్మెల్యేస్కి మాత్రం ఉంటుందని నేను. కానీ ఎమ్మెల్యేస్కు రైట్ ఉంది. డీడీఆర్సీ మీటింగ్లో ప్రతి దాని మీద అడగచ్చు, జిల్లా పరిషత్ మీటింగ్లో ప్రతి అంశం మీద మాట్లాడచ్చు, మున్సిపల్ మీటింగ్లో ప్రతి అంశాలు 3-4 చోట వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. మాకు ఒక కలెక్టర్ తప్ప వేరే అవకాశాలు లేవు కదా. మేము మున్సిపల్ మీటింగ్లో మేము పోలేము, జిల్లా పరిషత్లో కానీ డీడీఆర్సీలో కానీ మేము ఎక్కడన్నా ఉంటే అది కూడా నేను చెప్పినాను, నా వల్ల ఉపయోగించుకో. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, పాత తెలిసిన వ్యక్తి. మేము మొన్న వచ్చి మా ఇన్ఛార్జ్ మినిస్టర్తో కలిసినారు, మంచిది. అట్లనే ఆయన నిజామాబాద్కి అభివృద్ధి చేయాలంటే కలిసి ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్స్ను
వాళ్ళ మా గవర్నమెంట్ ఉన్న వాళ్ళతో కలిసి డెవలప్మెంట్లో పోవాలి. ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కదా, అయిపోయినాయి కదా, ఇక 4.5 సంవత్సరాలు మంచిగా అభివృద్ధి చేసుకుందాం. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను అధికారులతో రివ్యూ చేశాను. దీనికి అందరికీ సంబంధించి రానున్న రోజుల్లో నిజామాబాద్ను పూర్తిగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా మేటిగడ్డ అంశం కానీ, అదేవిధంగా విద్యుత్ పవర్ ప్లాంట్కి సంబంధించిన అంశాన్ని కూడా పూర్తిగా మేము అధికారులతో పూర్తిగా కమిటీ నిర్ణయం మేరకు దానికి అందరికీ చర్యలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో నిజామాబాద్ అభివృద్ధికి నేను పాటుపడతానని చెప్తున్నారు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబీర్ అలీ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.